హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటలమూర్తి. సెప్టెంబర్ 7వ తేదీన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ కాబోతుంది. పార్టిసిపెంట్స్ అందరూ 1 by 1 వచ్చి వెళ్ళబోతున్నారు హౌస్లోకి. అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చాలామంది ఉండబోతున్నాయి. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఏంటి, ఏం జరిగింది షూటింగ్లో అనేది నేను ఎప్పటికప్పుడు క్విక్ వీడియోలు చెప్తాను. క్విక్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈసారి చాలా క్విక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే హౌస్లో ఎవరెవరు వెళ్ళబోతున్నారు, సెలబ్రిటీలు ఎవరు, కామన్ మ్యాన్ ఎవరు కేటగిరీలో, కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరు అనేది చాలామందికి సస్పెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తా కామన్ మ్యాన్ 13 మందిలో ఎవరు వెళ్ళిపోతున్నారని. ఈ 13 మందిని స్టేజ్ మీద తీసుకొచ్చారు చాలా సస్పెన్స్గా. సో వాళ్ళకి హార్ట్ బీట్ పెరిగేలాగా పంపారనమాట 1 by 1 ఓటింగ్ ప్రకారం ఎవరెవరికి వచ్చినాయి ఏంటి అనేది. అలాగే వాళ్ళందరూ కూడా ఇంకా హోటల్ రూమ్లోనే ఉన్నారు. సో కొంతపాటు షూటింగ్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. సో సిటీలో నిమజ్జనం ఒకవైపు జరుగుతుంది, మరోవైపు బిగ్ బాస్ షూటింగ్ జరుగుతుంది. సండే ప్రోగ్రామ్ని అయితే టెలికాస్ట్ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి. గెట్ రెడీ, అందరూ కూడా రెడీగా ఉండండి. సో పార్టిసిపెంట్స్ లిస్టులోకి వెళ్ళిపోదాం మనం. మొత్తం మోగిపోతుంది సీజన్ 9. మసాలా కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొంతమంది వాయిస్ ఉన్న సెలబ్రిటీలు అయితే ఉండాలి. మరి ఈసారి నాకు ఎందుకో వాళ్ళు ఉన్నట్టే అనిపించట్లా. అలాగే కామన్ మ్యాన్ కూడా అంత పెద్ద గట్టి పోటీ ఇస్తాడా, అంత పవర్ ఉంటుందా, కామన్ మ్యాన్కి అంత పవర్ సరిపోతుందా? సో ఈసారి ఎవరు ఏంటి ఫైనల్ అయ్యారు వెళ్ళబోతున్నారు అనేది చూద్దాం. అలాగే మీకు ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్లోకి వచ్చి మెసెంజర్లో మీ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ ఇస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. అలాగే పేమెంట్ కూడా చేయాలి, ఫ్రీగా అయితే రాదు. ఎందుకంటే ఫ్రీగా తీసుకోకూడదు, అది కరుంగలి మాల అనేది కొనుక్కుంటే మంచిది అంటారు. సో విత్ పూజ అయితే మీకు 1500, వితౌట్ పూజ అయితే 1000 రూపీస్. 8mm ప్రజెంట్ 8mm అవైలబుల్గా ఉన్నాయి. 6mm బ్రేస్లెట్లు అయిపోయినాయి. ఇంకా ఫస్ట్ పార్టిసిపెంట్ పక్కన మీకు స్లైడ్ అవుతూ ఉంటే ఫొటోస్ చూస్తూ ఉండండి. ఆర్టిస్ట్ భరణి. సో ఆర్టిస్ట్ భరణి చాలామందికి తెలుసు, చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. సీరియల్స్ చూసే వాళ్ళకైతే రెగ్యులర్గా వెల్ నోన్ పర్సన్. సో మంచి ఊపు మీద మరి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. క్యారెక్టర్ పరంగా మాత్రం మంచి మార్కులు పడినాయి అంటే గ్రాఫ్ మామూలుగా ఉండదు. ఎందుకంటే చాలామంది ఫాలో అవుతుంటారు సీరియల్ని, కాబట్టి చాలా ఓట్లు డెఫినెట్గా పడతాయి. ఏమాత్రం కొంచెం గేమ్ ఆ ఎలివేషన్ అలా దొరికినా వెళ్ళిపోతాడు టాప్ 5కి. పక్క రాసుకోండి. ఎలా గేమ్ ఆడతాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ. నెక్స్ట్ కమెడియన్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టి మనకు కమెడియన్గా తెలుసు, బట్ బయట బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా చాలామందికి తెలీదు. బై నేచర్ చాలా అంటే చాలా 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 ఒబీడియంట్. సో మరి అలాంటి వాళ్ళు నచ్చుతారు కాబట్టి సో బిగ్ బాస్ హౌస్లో మరి ఈసారి అందరికీ ఆడియన్స్ అందరికీ మరి ఇష్టడవుతాడా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయాడు టాలీవుడ్ నుంచి, మళ్ళీ కంబ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు. మంచి ప్లాట్ఫామ్ అయితే అవుతుంది బిగ్ బాస్ ఈ సీజన్ 9 అనేది. నెక్స్ట్ రాను, ముంబైకి రానుతో ఫేమస్ బాగా రాము రాథోడ్. సో అందరికీ బాగా తెలుసు. సో చాలామందికి వెల్ నోన్ పర్సన్, ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అతను బాగా తెలుసు. అతని ఫోటో అయితే మీకు వేసే చూడండి. అతని గురించి నాకైతే పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, తెలీదు. నెక్స్ట్ రీతూ చౌదరి గురించి తెలుసు. ఆ తర్వాత కాలక్రమేణా కొద్దిగా యాంకరింగ్, ఆ మసాలా కంటెంట్ ఇవ్వడం అదంతా కూడా చేసింది. సో కొంతమందికి బాగా నచ్చుతుంది ఆ అమ్మాయి. గ్లామర్ షో అయితే ఖచ్చితంగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. అమ్మాయి వల్ల అందులో డౌటే లేదు. నెక్స్ట్ తనుజ గౌడ్ సీరియల్ ఆర్టిస్ట్ తను రాబోతుంది. తను చాలామందికి తెలుసు, చాలామందికి ఫేవరెట్ కూడా అమ్మాయి. నెక్స్ట్ కమెడియన్ జబర్దస్త్ ద్వారా వచ్చాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు, అన్నీ చేశాడు. ఇమ్మోనియల్ కూడా రాబోతున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి. మనం ఆల్రెడీ ఒక లిస్ట్ చెప్పుకున్నాం, 18 మంది లిస్టు. ఆ 18 మంది లిస్టులో తను అయితే ఉన్నాడు. నెక్స్ట్ శ్రేష్ఠి వర్మ అనొచ్చు. సో కొరియోగ్రాఫర్, తను డ్యాన్సర్ కూడా. అందరికీ బాగా తెలుసు డ్యాన్సర్ అని. ఆ డ్యాన్స్ అయితే బాగా చేస్తుంది, మనందరం కూడా చూసాం. తన డ్యాన్స్ అది కూడా బాగా మెస్మరైజ్ చేస్తుందనే చెప్పుకోవాలి. సో అసిస్టెంట్ డ్యాన్సర్ కింద కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కొంచెం జానీ మాస్టర్తో ఆ కాంట్రవర్సీలు అందరికీ తెలిసిందే. తను జైలుకి వెళ్ళడం, అలాగే నేషనల్ అవార్డు కూడా వెనక్కి వచ్చడం, అదంతా కూడా నడిచింది. మరి అవన్నీ కూడా ఓపెన్ అప్ అవుతుందా హౌస్లో? సో మళ్ళీ హైడ్ అండ్ సీక్ లాగా గేమ్ ఆడుతుందా?
తన రియల్ ఫేస్ ఏదైతే ఉందో అది చూపిస్తుందా లేదా అనేది మనం చూడాలి. సో నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది తను చూద్దామని బిగ్ బాస్ హౌస్లో, అంటే ఎలా ఫేస్ చేస్తుంది ఏంటి అనేది. కొంచెం తెలుగు మాట్లాడడానికి స్ట్రగుల్ అవుతుంది, అయినా కూడా తెలుగు బాగానే మాట్లాడుతుంది, బట్ కొంచెం అది ఉంటుంది కదా, అది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ తెలుగు రాదు, పక్కా రాదు ఆశా షైనీకి. ఆశా షైనీ వస్తుంది, మరి ఏ కేటగిరీలో ఎలా వస్తుంది? అప్పుడు మనకి ముమైత్ ఖాన్ వచ్చింది కదా, అలా మేబీ ఏమన్నా తీసుకుని వచ్చారా? సో తను ఈ మధ్య వేరే వెబ్ సిరీస్లు కూడా చేసింది, అది అందరికీ తెలిసిందే. ఫ్లోరా షైనీ అని కూడా మార్చుకుంది ఆశా షైనీ నుంచి. తెలుగు వాళ్ళకి చాలా ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్. సో చాలామంది గుర్తు కూడా ఉండదు, చాలా సన్నగా అయిపోయింది, ఒక టిపికల్గా కూడా అయిపోయింది. ఆ అమ్మాయిని గుర్తుపట్టరు కూడా, ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని మనం చెప్పుకోవాలన్నమాట. కావాలని మీకు ఫోటో వేస్తాను, ఫోటో కూడా చూడండి. నెక్స్ట్ సంజనా గర్లాని. మరి సంజనా గర్లాని సో కన్నడ బాగా మాట్లాడుతుంది. సో అమ్మాయి మనకి తెలుసు, బుజ్జిగాడి మేడ్ ఇన్ చెన్నై చూస్తే అందరికీ బాగా పరిచయమే, అందులో చేసింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది సంజన హీరోయిన్ కింద. బట్ తెలుగు బాగా స్ట్రగుల్ అవుతారు వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు గబుక్కునే ఏదైనా టాస్క్ వచ్చింది మనకి, అది పెద్ద లెంతీ టాస్క్ ఉంది అంటే ఏంటి, ఆ టాస్క్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటానికే చాలా టైం పట్టేస్తుంది, దాన్ని అర్థం చేసుకుంటానికి. కాకపోతే సంజనాకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే కన్నడ బిగ్ బాస్ షో చేసింది ఆల్రెడీ, సీజన్ 1 or 2 నాకు అంతగా గుర్తులేదు. మనం కన్నడ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం ఎంఐ గురించి. సో మీ అందరికీ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, కన్నడ బిగ్ బాస్ రివ్యూస్ కూడా మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఇవ్వబోతున్నాం. అలాగే మీకు ప్రతి సండే కూడా ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా చెప్తాం మీకు. నెక్స్ట్ దెబ్జానీ కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో చాలామంది రావట్లేదు అంటున్నారు, బట్ మంచి గ్రాండ్ ఎంట్రీకి అయితే ప్లాన్ చేసుకున్నారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. ఇక నెక్స్ట్ మేబీ ఏమైనా వైల్డ్ కార్డ్ ద్వారా ఏమైనా సస్పెన్స్గా తీసుకొస్తారేమో మనం చూద్దాం. పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళని కూడా హోటల్ రూమ్లోనే ఉంచారు. సో కాబట్టి ఎవరు వైల్డ్ కార్డ్ వస్తారు, ఎవరు స్టేజ్ మీదకి వస్తారు అనేది మనం ఇప్పుడప్పుడే చెప్పలేం. నెక్స్ట్ కామన్ మ్యాన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు 5. ఒక 6వ పర్సన్ ఏమైనా ఆప్షన్లు పెడతాను అని అయితే టాక్ అయితే వస్తుంది. 6 మంది ఉండొచ్చు అని, బట్ 5 అయితే కన్ఫామ్. 5లో ఎవరు అంటే దమ్ము శ్రీజ మస్ట్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు, రాసుకొని పక్కా అన్నట్టు. అలాగే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. హరిత హరీష్ కూడా వెళ్తున్నాడు మ్యాక్సిమం, అంటే కొంచెం ఓపెన్ అప్ అయి మాట్లాడాడు కాబట్టి. సో ఖచ్చితంగా బిగ్ బాస్కి అలాంటి కంటెంటే కావాలి కాబట్టి వెళ్తారు. దమ్ము శ్రీజ తెలుసు కదా, లాడా ఇచ్చి పడేద్దాం అనే రేంజ్లో ఉంటుంది. తర్వాత 2 పవన్లో ఒక పవన్ ఉండొచ్చు, అది మిలిటరీ పవన్. సో పవన్ డిమోన్ మేబీ రావచ్చు, రాకపోవచ్చు, మనం చెప్పలేం. సో ప్రియా అయితే పక్కా, ప్రియా కన్ఫామ్గా ఉంటుంది. అలాగే మనీష్ మర్యాద కూడా ఉంటాడు. సో వీళ్ళు ప్రజెంట్ కామన్ మ్యాన్ కేటగిరీలో అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిన వాళ్ళు. ఆ తర్వాత కొంతమందిని వైల్డ్ కార్డ్ కోసం ఉంచుకున్నారు. వాళ్ళలో ఆదాన్ సుధీర్ ఇంటర్వ్యూస్ అయి చేస్తూ ఉంటాడు యూట్యూబ్లో, చాలా ఫేమస్ అతను. సో అందరికి కూడా బాగా తెలుసు, పాడ్కాస్ట్లు కూడా బాగా ఇస్తాడు. సో ఆదాన్ సుధీర్కి కాల్ వచ్చింది, మరి ఒకవేళ వెళ్తాడు, లేకపోతే లేదు. బట్ లాస్ట్ మినిట్ వరకు చెప్పలేని పరిస్థితి ఇది అయితే. సో నెక్స్ట్ ఒక పాత సినిమా హీరో రాబోతున్నాడు, ఎవరు అనేది సస్పెన్స్లో ఉంచారబ్బా. సో ఎవరు అనేది మీరు గెస్ చేసి కామెంట్ చేయండి చూద్దాం. సో నేనైతే క్విక్ వీడియోలో చెప్పబోతున్నాను మీకు అది. సో ఒక మంచి హీరోని తీసుకురాబోతున్నారు స్టేజ్ మీదకి, ఒక పాత హీరో. మేబీ సీజన్ 7 నుంచి ట్రై చేస్తున్నారు, 8 ట్రై చేశారు, రాలేదు, 7 రాలేదు. ఇప్పుడు చాలా అంటే చాలా సస్పెన్స్గా ఉంచారు, ఎక్కడ కూడా లీక్ చేయలే. టక్మని వస్తాడు, అలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లోపలికి వెళ్ళిపోయినట్టే, అలా ఉంది వ్యవహారం. మరి అతను ఎవరు అనేది గెస్ చేయండి మీరు. అది మీకు ప్రోమో వస్తుంది, సండే మార్నింగ్ ప్రోమో వదులుతారు, రాసుకోండి. సండే మార్నింగ్ ప్రోమోలో గెస్ చేయండి. సో అలాగే నెక్స్ట్ సింగర్ కేటగిరీలో సాకేత్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో ఇది ఒక 18 మంది లిస్ట్ అయితే చెప్తాం మీకు. ఈ 18 మంది అయితే ప్రస్తుతం అయితే కన్ఫామ్గా ఉన్నారు. ఇక కామన్ మ్యాన్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళల్లో ఎవరు ఏంటి అనేది మిగతా వాళ్ళు, అంటే సెలెక్ట్ అవ్వని వాళ్ళని పక్కన పెడతారా, లేదా ఇప్పుడు కామన్ మ్యాన్లో 6 తీసుకుంటే 3 లోపలికి పంపి ఇంకో 3 స్వాపింగ్ ద్వారా మీ 3 ఆడించాలి బాబు, మీరు ఆడతలని లోన్స్ రివర్స్ అనేది స్వాప్ చేసి వీళ్ళని పంపించి హౌస్లోకి వాళ్ళని పంపుతారా. సో ఇక్కడ
సీక్రెట్ రూమ్ అనేది ఏమి లేదు, మామూలుగా హౌస్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అన్నారు కదా, ఆ ట్విస్ట్లు ఏంటనేది చూద్దాం. ఎందుకంటే అంత ఆషామాషి కాదు, చదరంగం కాదు, రణరంగం అన్నారు కదా, రణరంగం కాదు ఇది సోది రంగం అని చెప్పుకుంటాం మనం. మరి చూద్దాం. మరి నెక్స్ట్ షో ఎలా ఉండబోతుందంటే హోమ్ టూర్ ఉంటుంది. అమర్దీప్, విష్ణుప్రియ అండ్ ప్రియాంక జైన్ ముగ్గురు కలిసి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ని మీకు పరిచయం చేస్తారు. లాస్ట్ టైం కూడా ఇలా చేశారు యాక్చువల్గా, కానీ అది ఎడిటింగ్లో లేపేశారు, కొంచెం అతిగా ఉంది అది, అందుకని లేపేశారు. ఈసారి వీళ్ళు కొంచెం క్లాసీ మాసీ టచ్ ఇస్తే మాత్రం బాగా ఉంచుతారు. సో మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, అలాగే మీకు స్పెషల్ చీఫ్ గెస్ట్లు రాబోతున్నారు. వాళ్ళు ఎవరు ఏంటనేది మనం క్విక్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.